సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ R show that the volume is maximum when its height is 2 capital R by root 3 అండి. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ R so that the volume is maximum when its height is 2R by root 3. అంటే ఒక సిలిండర్ని ఏం చేశారంటే ఒక స్పియర్లో ఉంచాడండి. ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్లో సిలిండర్ అనేది ఉంచాడు. ఆర్ రేడియస్ ఉన్నటువంటి స్పియర్లో రేడియస్ ఉంచాడండి. అలా ఉంచినట్లయితే దాని యొక్క వాల్యూమ్ ఏమని చెప్తున్నాడు, సిలిండర్ తాలూకా వాల్యూము మ్యాక్సిమం అట. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, హైట్ అనేది 2R by root 3 అయినప్పుడు, వాల్యూమ్ అనేది మ్యాక్సిమం అని చెప్తున్నాడండి. ఓకే, ఇక్కడ ముందు స్పియర్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్రికెట్ బాల్ కానివ్వండి, ఒక గ్లోబ్ కానివ్వండి, లేకపోతే మన ఎర్త్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్పెరికల్ షేపే. ఓకే, కాబట్టి దాని రేడియస్ ఈ విధంగా డయాగ్రామ్ ఎందుకు గీసానంటే మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఈ సర్కిల్ యొక్క పైకి ఈ పాయింట్కి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసుకున్నా సరే రేడియస్ క్యాపిటల్ ఆర్ అవుతుందండి. అంటే ఇక్కడ నుంచి ఎలా గీసినా రేడియస్ అనేది క్యాపిటల్ ఆర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఏమనుకుందామంటే ఇందులో ఈ స్పియర్లో ఒక సిలిండర్ని ఉంచానండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ స్పియర్ తాలూకా రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకున్నాను కాబట్టి ఈ సిలిండర్ రేడియస్ని స్మాల్ ఎక్స్ అనుకుంటాను. స్మాల్ ఎక్స్ అనుకుంటాను. ఓకే, ఇది క్యాపిటల్ ఆర్ అనేది స్పియర్కి సంబంధించిన రేడియస్ అండి. ఓకే, సిలిండర్ హైట్ హెచ్ అనుకుంటానండి. మొత్తం ఎప్పుడైతే హెచ్ అనుకున్నానో ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఇదేమవుతుంది, హెచ్లో సగమే ఉంటుందండి. హాఫ్ ఆఫ్ ద హైట్ ఉంటుంది. ఎంత ఉంటుంది, హాఫ్ ఆఫ్ ద హైట్ ఉంటుందండి. మొత్తం హెచ్ అయితే ఇదేమవుతుంది, h/2 అవుద్దండి. ఓకే, కాబట్టి లెట్ క్యాపిటల్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ద స్పియర్. క్యాపిటల్ ఆర్ నేను ఏమనుకుంటాను, స్పియర్ తాలూకా రేడియస్ అనుకుంటాను. ఓకే, అండ్ ఇంకేమనుకోవాలి, స్మాల్ ఎక్స్ బి ద రేడియస్ ఆఫ్ ద సిలిండర్. ఇంకా హెచ్ బి ద హైట్ ఆఫ్ ద సిలిండర్. అండ్ వి బి ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అండి. ఓకే, మీకు ఇక్కడ చిన్న డయాగ్రామ్లో చిన్న డౌట్ రాలేదు, h/2 ఎందుకంటే మొత్తం హైట్ అయితే హెచ్ అండి. ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఓ అనే పాయింట్కి మాత్రం హైట్ ఏమవుద్ది, సో సగం ఉంటుంది హైట్లో, కాబట్టి h/2 అందుకే. ఓకే, సో వి బి ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అండి. ఓకే, ఫ్రమ్ ద ఫిగర్ చూడండి. సో ఇది హైటు, ఇది రేడియస్ కదా అనుకున్నాం. అంటే ఓఏ అనేది ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఓకే, ఓఏ అనేది ఏమవుతుందండి, ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ ఓసీ అనేది ఏమవుతుంది, హైట్లో సగం కదా, h/2. అండ్ ఏసీ అనేది ఏమవుతుందండి, క్యాపిటల్ ఆర్ అనేది స్పియర్ తాలూకా రేడియస్ అండి. క్యాపిటల్ ఆర్ అనేది ఏంటండి, రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఓకే, ఇప్పుడు ఇన్ ఏ ట్రయాంగిల్, ఇక్కడ ఏ ట్రయాంగిల్ ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రిప్రజెంట్ చేస్తుంది, ఏఓసి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏఓసి. ఓకే, దీనికి పై దగ్గర సప్లై చేస్తే ఏమవుద్ది, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ అండి. సో ఏసీ అంటే ఎంత అండి, మనకి క్యాపిటల్ ఆర్. సో స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ అండి. సో ఏఓ అంటే ఎంత, ఎక్స్ కదా, ఏఓ అన్న ఓఏ అన్న ఒకటే, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ప్లస్ ఓసీ అంటే ఎంత, h/2 హోల్ స్క్వేర్ అండి. h/2 హోల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ హెచ్కి తింటుంది, 2కి చెందుతుంది. హెచ్కి చెందితే ఏమవుతుంది, h²/4 అండి. h²/4. ఓకే, దీని నుంచి నాకు ఎక్స్ వాల్యూ కావాలంటే ఏమవుతుంది, దీన్ని ఇటు సైడ్ పంపించాలండి. అంటే r² -
హెచ్ స్క్వేర్ బై 4 దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అండి. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అంటే దేర్ ఫర్ ఎలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 అండి. హెచ్ స్క్వేర్ బై 4 దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అందాం. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అందాం. మనకిప్పుడు ఏం కావాలి, షో దట్ ద వాల్యూమ్ ఈజ్ మ్యాక్సిమం. దేని వాల్యూము, సిలిండర్ తాలూకా వాల్యూమ్ మ్యాక్సిమం చెప్పాలి. ఓకే, సో వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఎల్బిహెచ్. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటండి, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ వి ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఫార్ములా ఏంటండి, క్యూబాయిడ్ అయితే ఎల్బిహెచ్, వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్కి అయితే పై ఆర్ స్క్వేర్ హెచ్ అండి. జనరల్గా పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములా అంటే పై అంటే పై, ఆర్ అంటే రేడియస్. దీని రేడియస్ ఎంత, ఎక్స్ కదా, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ హెచ్ అండి. ఓకే, పై హెచ్ ముందు రాశాను. ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత మనకు తెలుసు, ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 అండి. ఓకే, సిన్స్ రాస్తున్నాను ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈక్వేషన్ 1 నుంచి వేసానండి. ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏం చేశాను, ఈక్వేషన్ 1 నుంచి వేసాను. ఇక్కడ మల్టిప్లై చేద్దాం. చేస్తే పై హెచ్ ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే పై ఆర్ స్క్వేర్ స్మాల్ హెచ్ అండి మైనస్ పై. సో హెచ్ ఇంటూ హెచ్ అంటే ఏమవుతుంది, హెచ్ క్యూబ్ అండి. హెచ్ క్యూబ్ బై 4. ఇది ఏ వాల్యూ అండి, వాల్యూమ్ అండి. ఏంటండి వాల్యూమ్ ఏమవుతుందండి, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ పై హెచ్ క్యూబ్ బై 4 అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనము క్యాపిటల్ ఆర్ అనేది రేడియస్, స్పియర్ తాలూకా రేడియస్ కదా, అది కాన్స్టెంట్ అండి. అంటే ఫంక్షన్ ఇప్పుడు ఇందులో ఉన్నట్టు హెచ్లో, ఎందుకంటే హైట్ ఇక్కడ చేంజ్ అయితేనే వాల్యూమ్లో చేంజ్ అవుతుందండి. ఇక్కడ హైట్ చేంజ్ అవుతుందంటే వాల్యూమ్లో చేంజ్ అవుతుందండి. అంటే హైట్ అనేది కాన్స్టెంట్ కాదు, అది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫంక్షన్ హెచ్లో ఉన్నట్టుంది. కాబట్టి డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ అండి, విత్ రెస్పెక్ట్ టు హెచ్. ఇక్కడ పై కాన్స్టెంట్, క్యాపిటల్ ఆర్ కూడా కాన్స్టెంటే. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా చేద్దాం. సో డి బై డిహెచ్ ఆఫ్ వి ఈక్వల్స్ టు డి బై డిహెచ్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ పై హెచ్ క్యూబ్ బై 4 అండి. పై హెచ్ క్యూబ్ బై 4. ఓకే, సో నెక్స్ట్ పేజ్లో చూద్దాం, జస్ట్ వెయిట్. సో డి బై డిహెచ్ ఆఫ్ వి అంటే ఏమవుతుందండి, డివి బై డిహెచ్ అండి ఈక్వల్స్ టు డివి బై డిహెచ్ ఈక్వల్స్ టు డి బై డిహెచ్. దీనికి చింతది, దీనికి చింతది, విడదీసేద్దాం. సో డి బై డిహెచ్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ డి బై డిహెచ్ ఆఫ్ పై హెచ్ క్యూబ్ బై 4. ఓకే, సో డివి బై డిహెచ్ ఈక్వల్స్ టు, ఇక్కడ పై ఆర్ స్క్వేర్, పై కాన్స్టెంట్, క్యాపిటల్ ఆర్ స్క్వేర్ కూడా కాన్స్టెంట్, బయట లాగండి. ఇంకేం మిగులుతుంది, డి బై డిహెచ్ ఆఫ్ హెచ్ అండి మైనస్, ఇక్కడ పై కాన్స్టెంట్, 4 కూడా కాన్స్టెంట్, పై బై 4 బయట లాగేద్దాం. సో డి బై డిహెచ్ ఆఫ్ హెచ్ క్యూబ్ అండి. ఓకే, సో డివి బై డిహెచ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ ఇంటూ డి బై డిహెచ్ ఆఫ్ హెచ్ అంటే ఎంత, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1, ఇక్కడ హెచ్లో ఉంది కాబట్టి ఇది కూడా 1 మైనస్ పై బై 4. ఇక్కడ ఎక్స్ క్యూబ్కి అయితే ఏమవుతుంది, 3x స్క్వేర్. దీనికైతే ఏమవుతుంది, 3h స్క్వేర్ అండి. ఏమవుతుంది, 3h స్క్వేర్ అవుతుందండి. ఓకే, సో ఇది ఏమవుతుందో చూద్దాం. సో డివి బై డిహెచ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఇంటూ 1 అంటే పై ఆర్ స్క్వేర్ మైనస్, సో 3πh స్క్వేర్ బై 4 అండి. 3πh స్క్వేర్ మైనస్ 4. దీన్ని సమ్ ఈక్వేషన్ 2 ఉందాం. ఓకే, సో వాల్యూమ్ అనేది మ్యాక్సిమం అని చెప్పాలి కదా, షో దట్ అన్నాడు. షో దట్ ద వాల్యూమ్ ఈజ్ మ్యాక్సిమం వెన్ ద హైట్ ఈజ్ 2r/√3. ముందు ఇది మ్యాక్సిమం అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సో మ్యాక్సిమం అవుతుంటే ఏం చేయాలి, మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి. చేసినప్పుడు డబుల్ డెరివేటివ్ వాల్యూ నెగిటివ్ అయితే మ్యాక్సిమం, పాజిటివ్ అయితే మినిమం అండి. సో చూద్దాం. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో అగైన్
డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ వేసేస్తాను. d²v/dh² ఈక్వల్స్ టు d/dh ఆఫ్ πr² మైనస్ 3πh² అండి. 3πh² మైనస్ 4. ఓకే, సో జాగ్రత్తగా చూద్దాం. సో d²v/dh² ఈక్వల్స్ టు, సో d/dh ఆఫ్ ఇదంతా ఏమవుతుంది, కాన్స్టెంట్ కదా, 0 అయిపోతుంది, మైనస్ d/dh ఆఫ్ ఇంకేం మిగిలింది 3πh² అండి. ఓకే, అంటే d²v/dh² ఈక్వల్స్ టు మైనస్ అంటే మైనస్ అలాగే ఉంది. ఇక్కడ 3π/4 కాన్స్టెంట్ అండి. ఇంక దేనికి చేయాలి, d/dh ఆఫ్ h² చేయాలి. ఓకే, అంటే d²v/dh² ఈక్వల్స్ టు మైనస్ 3π/4 ఇంటూ h² చేస్తే ఏమవుద్ది 2h అండి. h² చేస్తే ఏమవుద్ది 2h అవుద్ది. సో d²v/dh² వాల్యూ ఎంత వచ్చిందండి, సో ఎంత వచ్చినట్టండి, మైనస్ అంటే ఇక్కడ చేయండి 2 1 జా 2 2 జా, కాబట్టి మైనస్ 3πh/2 అండి. అంటే నెగిటివే కదా సింబల్ ఉంది, <0. దేర్ఫోర్ వాల్యూమ్ ఈజ్ లేదా వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ మ్యాక్సిమం. సో ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. అయితే ఏ పాయింట్ వద్ద మ్యాక్సిమం అవుతుంది కనుగోవాలి కదా, ఫర్ మ్యాక్సిమం ఈజ్ మ్యాక్సిమం అవుతుంది. ఏ పాయింట్ వద్ద మ్యాక్సిమం అవుతుంది కూడా తెలుసుకోవాలి మనం. ఫర్ మ్యాక్సిమం వాల్యూ అండి. సో మ్యాక్సిమం వాల్యూ కొరకు మనం ఏం చేయాలండి, ఫర్ మ్యాక్సిమం వాల్యూ కొరకు ఏం చేస్తాం, ఫస్ట్ డెరివేటివ్ను 0కి చేయాలండి. లెట్ dv/dh ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే, dv/dh ఎంత వచ్చింది మనకి, ఆల్రెడీ ఇక్కడే ఉంది. dv/dh వాల్యూ ఎంత వచ్చింది, πr² మైనస్ 3πh²/4 అండి. dv/dh ఈక్వల్ టు 0 కదా, ఈక్వల్ టు 0 వేయండి, ఈక్వల్ టు 0 వేసామండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. సో πr², సో మైనస్ వాల్యూని అటు సైడ్ పంపించండి. మైనస్ వాల్యూని అటు సైడ్ పంపిస్తే ఏమవుద్ది, 3πh²/4 అండి. 3πh²/4. సో దీనికి పైకి కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 4 అటు సైడ్ పంపిస్తే 4r² ఈక్వల్స్ టు 3h² అండి. ఓకే, సో 3ని కూడా ఇటు సైడ్ పంపించండి. 4r²/3, 3ని కూడా ఇటు సైడ్ పంపించండి, ఈక్వల్ టు h² అండి. సో దీని నుంచి h² వాల్యూ ఎంత వచ్చిందండి, 4r²/3, 4r²/3 అండి. అంటే h వాల్యూ ఏమవుతుంది, √4r²/3 అండి. 4r²/3 అవుతుంది, 4r²/3 అవుతుందండి. సో రూట్ సింప్లిఫై అయితే √4 అంటే 2 అండి, √r² అంటే r అండి, /√3. సో h వాల్యూ ఎంత వచ్చిందండి, వచ్చింది. దేర్ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ మ్యాక్సిమం. ఏమవుతుందండి, మ్యాక్సిమం. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, వెన్ ఇట్స్ హైట్ ఈజ్ ఎంత అవ్వాలి, హైట్ 2r/√3 అయినప్పుడు వాల్యూమ్ అనేది ఏమవుతుంది, అవుతుందండి. ఓకే, 2r/√3 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.